నేను చిన్నపిల్ల డాక్టర్గా ఉన్నాను. డాక్టర్ అంటే మామూలుగా ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళు, నెక్స్ట్ గాడ్ అంటే దేవుని తర్వాత డాక్టర్ అనుకునేవాళ్ళు. తర్వాత వచ్చేసి ఆ రోజుల్లో ఒకప్పుడు ఉన్నంత విలువ ఇప్పుడు లేదనుకుంటారు, కానీ ఎప్పటికైనా డాక్టర్ డాక్టరే. తెలుగులో ఒక సామెత ఉంది, ఏనుగా బ్రతికినా చనిపోయినా 1000 రూపాయలు అయితేనే ఒకప్పుడు ఉండేది. అట్లే డాక్టర్ ఎప్పుడైనా డాక్టరే అనమాట. ప్రపంచంలో ఏ దేశమైనా ఎక్కడికైనా డాక్టర్ వాళ్ళు ఎప్పుడూ ఉంటుంది. తర్వాత ఈ యుగాలు ఉన్ననాళ్ళు, ప్రజలు ఉన్ననాళ్ళు అవసరాలు అయితే ఉంటాయి, జబ్బులు వస్తూనే ఉంటాయి, చూపించుకోవాలా. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఒకప్పుడు ప్రపంచంలో ఏ దేశం పైన కూడా డాక్టర్ అంటే చాలా విలువ, ఇప్పటికి కూడా ఇస్తారు. కాకపోతే మనం ఉండే రీతిలో ఉండాలా, వైద్యం అనేది సక్రమంగా చేయాలా, డాక్టర్స్ వాళ్ళ వృత్తిపరంగా న్యాయబద్ధంగా ఉండాలా, ఎథికల్గా ఉండి పేషెంట్ని బాగా చూస్తే డాక్టర్కి ఎప్పుడైనా విలువ ఉంటుంది. ఆ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ముందు కాలంలో ఏ విధంగా ఉన్నారో అట్లే డాక్టర్ బాగా కోఆపరేట్ చేస్తే అన్ని విషయాల్లో బాగుంటుంది అనమాట. కాబట్టి దీని గురించి కొంతమంది అపోహ ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజు చదవన్నే ఓయమ్మా ఏం చేస్తామని, తొందరగా అయిపోలేదే డాక్టర్ అట్లా ఏం కాకుండా వృత్తిపరంగా బాగా చదువుకొని ప్రజలకు సేవ చేసి అందరికి మంచిగా ఉంటే డాక్టర్ అనేవాళ్ళు ఎప్పుడూ డాక్టర్ ఈజ్ ఎవర్ ఫర్ ఏ డాక్టర్. సో మనం దాని గురించి ఏమి ఇబ్బంది పడకుండా ప్రజలకు ఈ విషయం తెలియడానికి